పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నయీం బాధితులతో మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులు వరుసగా పోలీస్ స్టేషన్ల బాట పడుతున్నారు. ప్రధానంగా సిట్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా నయీం తనని బెదిరించాడు, తమ ఏవైతే వాళ్ళ అనుచరుల ద్వారా తమ భూములను కబ్జా పెట్టాడో వాళ్ళు పోలీసులకు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ సిట్ అధికారులకు ముందటికి వచ్చేసి తమ బాధలను వెలిబుచ్చేందుకు దాదాపు 25 నుంచి 30 మంది ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ గతంలో భూమి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు. సార్ చెప్పండి, మీరు భూమి ఎక్కడ కొనుగోలు చేశారు, తర్వాత ఎవరు మీ భూమిని కబ్జా చేశారు? మేము 1996లో మేము భూమి ఇక్కడ మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్లో, ఎందుకంటే మేము ఎంప్లాయీస్, ఎందుకంటే అప్పుడు మాకు వచ్చింది 500-600 రూపాయల జీతంలో 200 రూపాయలు పెట్టి మేము ప్లాట్ కొనడం జరిగింది. తర్వాత మేము 2000 మధ్యలో మా అమౌంట్ అయిపోయిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత మాకు సండే మేము చూస్తాం. ఆ సండేలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాకు ఇవ్వాలి కనిపించలేదు. 2010 మధ్యలో మేము వచ్చేదాకా పాషం సీన్ కన్నా ముందు ఒక 20 మంది వచ్చారు. తర్వాత పాషం సీన్ వచ్చిండు. ఈ ప్లాట్స్ మా అయ్యాను, మీ దగ్గర ఏముందన్న, మేము అప్పుడు మా అందరూ జిరాక్స్ డాక్యుమెంట్స్ పెట్టుకొని వచ్చినాం మేము. ఎందుకంటే మా ల్యాండ్ చూస్తాప్పుడు మేము జిరాక్స్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్కి ఏం ఇది బైసాబ్ ల్యాండ్ అన్నాడు. బైసాబ్ అంటే ఎవరు చూపి మేము మాట్లాడతాం. బైసాబ్ మా ల్యాండ్ బైసాబ్ ఎట్లా తీసుకుంటాడు బాస్, మా దగ్గర అరే ఏం రా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మేము విలేజ్ లోకల్ మాది, మేము పాషం సీన్ నా పేరే ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఏం చేసినాం, తర్వాత కూడా మాట్లాడినాం, చూడు మాకు మాది ల్యాండ్ అంటే ఆయన ఏమంటే మేము వెళ్ళిపోయినాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం, వెయిట్ పెట్టించారు, చంపేస్తాం నరికేస్తామంటే ఇప్పుడు మేము ఎంప్లాయీస్ అందరం బాగుండదు అన్న ఉద్దేశంతో మేము అందరం వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈయన బైసాబ్ అంటుండే ఎవరు అని ఇక్కడ లోకల్కి వచ్చి అడగడం జరిగింది. అడిగితే ఏమనంటే నయీం అనే పేరు దాకా మేము అప్పుడు కూడా చాలా మందిని అప్రోచ్ అయినాం. ఇక్కడ ఆయన పేరు చెప్తేనే భయపడే వాళ్ళు చాలా మంది ఈరోజు అందరం అంటారు, కానీ అప్పుడు అందరు భయపడ్డారు. అయిన తర్వాత మేము అట్లా ఉన్నాం. మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు మీకు 10,000 ఇస్తాము, 5,000 ఇస్తాము. మేము పోతే డాక్యుమెంట్ పోయింది అనుకుంటాం, ల్యాండ్ పోయింది అనుకుంటాం, కానీ మా అదృష్టం ఉంటే వస్తుంది, లేకుంటే మేమైతే డాక్యుమెంట్ ఇవ్వం అంటే కొద్దిమందిని మా మిత్రులను కొద్దిమందిని భయపట్టించి వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది. మేమైతే ఎవరైనా డాక్యుమెంట్స్ చేయలేం. ఎన్ని ఎకరాల బిట్ సార్ ఇది? ఎంతమంది ఎక్కడ ఉంటారు సార్ మనం చెప్పండి. మొత్తం ఎన్ని ఎకరాల బిట్ అది? 6 ఎకరాలు 416 యార్డ్స్ అండి, ఎకర్స్ అండి. మొత్తము టోటల్ వెంచర్ అది 1562 ప్లాట్లు. అందులో 4 సెక్టార్లుగా విభజించారు. అందులో మాది ఫస్ట్ సెక్టార్. అందులో మాది ఒక 60 ప్లాట్లు మా ఒక్కటే వెంచర్, మా కొలీగ్స్ అందరు కలిసి 60 ప్లాట్లు ఉన్నాయి. అవి మేము 92 to 96 వరకు మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాము. దాని తర్వాత 96 తర్వాత మాకు రిజిస్ట్రేషన్ ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా 3 years చేశారు. మాకు అవి 2002 వరకు చేసేసి 2006లో మాకు 2002లో మాకు మొత్తం డాక్యుమెంట్స్ మాకు ఇచ్చారు. అట్లా 4-5 years మేము సైలెన్స్గా మా సైడ్ మీదకి అప్పుడప్పుడు రావడము, సండేస్ ఫ్యామిలీ అట్లా వచ్చి కూర్చొని పోతుంటే 2006 తర్వాత ఒక రోజు వచ్చినాం. ఇట్లా వెంచర్ అంతా మీకు కర్రాలు తీసేసారని మాకు న్యూస్ వచ్చింది. న్యూస్ చేస్తే అరే మీరు ఉన్నది ఇట్లా తీసేసారు అంటే ఎవరు తీసేసారని మేము అడుకొస్తాకల్లా ఒక 20 మంది ఉన్నారు అక్కడ సైడ్లో మీ 20 మంది ఉంటే ఏంది మేము రాగానే మీరు ఎవరు అన్నారు అంటే మా ప్లాట్లోనే మేము వచ్చినాం. మనం లేదా మీరు రావద్దు, ఇది మా ప్లాట్, మా ఏరియా, ఇది మీ ఏరియా ఎట్లయితుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మాకు ఉన్నాయి, మీ ఏరియా ఎట్లయితే మేము కొన్నామని చెప్పినాం. కొంటే మీకు ఎవరు మీరు అంటే పలానా వ్యక్తి మాకు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసి మాకు ఇన్స్టాల్మెంట్లో కట్టాడు, మీ లోకల్ అతనే అని మేము చెప్పినాం. చెప్తే అట్లా రావద్దు, ఇది బైసాప్ తీసుకుంటూ బైసాప్ ఏరియా కాబట్టి మీరు రావద్దు. ఇక్కడ బైసాప్ వాళ్ళు అయితే ఎవరైనా బైసాప్ చెప్పండి మాకు కూడా, మేము పోతాం, మా ఆయన కలుస్తామని. మీకు కలిసి అంత కెపాసిటీ ఉందా, మీకు అంత లేదు అన్నాడు. అంటే సరే లేకుంటే వెళ్ళిపోతాం బైసాప్, మా ల్యాండ్ మాకు ఉంది, మాకేం ప్రాబ్లం, మాకు ఎట్లా రావాలో మాకు వస్తాను మేము వెళ్ళిపోయాం. అయితే 2010-12లో ఆ ప్రాంతంలో ఇంకా 2-3 ఇట్లా బ్రోకర్స్ వచ్చారు నర్మ మధ్యదారులుగా. మీకు ఇంత అమౌంట్ ఇప్పిస్తాం, 8,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అంటే 8,000-10,000 ఎందుకు బాస్, మాకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మాకు ఇంట్రెస్ట్ ఉంటే అమ్ముతాం, లేకుంటే అమ్మాం. మేము మమ్మల్ని బల్మిక్ చేసి తీసుకున్నంత అర్హత మీకు లేదు. నా ల్యాండ్ నాకు డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, నీకు ఎందుకు నేను ఇవ్వాలని నేను అన్నాము. అంటాక ఇవ్వాలి మీరు బాగుంటుంది అంటే లేదు, ఇవ్వకుంటే ఏం చేసుకుంటే చేసుకోను. దాని తర్వాత మేము సైలెన్స్గా మేము రాలేము. ఆ మధ్యాహ్నం 2-3 months బిఫోర్ వచ్చిన నేను సైడ్లో 3-4 months బిఫోర్లో వచ్చి నేను సైడ్ చూస్తాక అప్పటికే మా మొత్తం రాళ్ళని తీసేసి ప్రహార్ గారు కొట్టినాక పోయి మేము చెప్పినాము, సరే ఉండాలి ఎక్కడ పోతుంది అని మేము ఉరుకున్నాం. మనం చూడొచ్చు డాక్యుమెంట్స్, కొన్ని వందల డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇటువంటి డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ భూమిని కబ్జా చేసేందుకు పాషం యాదగిరి ఆధ్వర్యంలో మొత్తం నయీం గ్యాంగ్ ఏదైతే పాషం సీన్కి సంబంధించినటువంటి మొత్తం టీం ఇక్కడ ట్రై చేసింది. ఈ మొత్తం మనం చూడొచ్చు పాషం సీన్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇటువంటి డాక్యుమెంట్స్ను లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్లోనే 25 నుంచి 30 మంది ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. 1,500 మంది వరకు ఇందులో బాధితులు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, డైరెక్ట్గా బెదిరించడం జరిగిందా? ఎవరు వచ్చారు, ఎంతమంది వాళ్ళు వచ్చారు సార్? డైరెక్ట్గా అంటే మేము చూసింది పాషం సూనే. ఆయన వచ్చి డైరెక్ట్గా ఇది ల్యాండ్ బాయ్సాబ్ కొనేశాడు, మీరు ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోండి, లేకపోతే బాగుండదు అన్నాడు. అంటే మేము బాయ్సాబ్తో మాట్లాడుకుంటాం, మా ల్యాండ్ ఆయన ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, మేము మాట్లాడుకుంటామంటే అరే వీడు బాయ్సాబ్తో మాట్లాడతాడంటారా అని చెప్పి వాళ్ళ అనుచరులు అంటున్నాడు అనేసి
అంటే ఏమవుతుంది బాయ్సప్తో మాట్లాడతాం సార్, మా 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 ప్లాట్లు ఆయన ఎట్లా గుంజుకుంటాడు, మేము మాట్లాడతాం. పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ చేయాలి సార్ అప్పుడు? మేము చేయలేదు సార్, అప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. అయితే తర్వాత మేము ఎవరు బాయ్సాప్ ఎవరు అని చెప్పి భువనగిరిలో వచ్చి స్థానికులను కనుక్కోవడం జరిగితే వాళ్ళు కొంచెం సమాచారం ఇచ్చారు. బాయ్సాప్ అంటే ఫలానా వ్యక్తి ఇట్లా అని చెప్పి, నయీం అని చెప్పి. అంటే అట్లానా అని చెప్పి వాళ్ళు మంచిది కాదు, మంచోడు కాదు, కొంచెం ప్రాణహాని కూడా కలిగించే వ్యక్తి అని చెప్పి అంటే మేము ఏం చెప్పామంటే సరే, ఎందుకైనా మేము ఉద్యోగులం భయపడిపోయి ఇంకా మేము సరే మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇలానే ఆయన పాశం శ్రీను కొంతమందిని అనుచరులను పంపించి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేయమను, కొంత ఎంతో అమౌంట్ డబ్బు మేము ఇస్తాము, ఇచ్చేస్తే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే మేము ఇవ్వము అని చెప్పిండ్రండి సార్. ఇప్పుడు ఆ నయం చనిపోయిన తర్వాత మీ భూములు మీకు వస్తాయనే నమ్మకం ఉందా సార్? పోలీసు వాళ్ళు ఏమంటారు? మీ భూములు మీకు ఇప్పిస్తామని మాకు భరోసా ఇచ్చేది సార్. సరే, అందుకే మేము అందరం కలిసి వచ్చినాం సార్, కంప్లీట్ చేయడానికి కూడా వచ్చినాం సార్. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? మీ ఫ్లాట్ మీకు వస్తుంది, మీకు కాకపోతే మీరు వెయిటింగ్ చేయాలా, ఆగాలి, మీ ధర్మంగా మీ ఫ్లాట్లు మీకు వస్తాయని చెప్తారు సార్. నయం ఎన్కౌంటర్ జరిగింది అని వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? చాలా సంతోషం అనిపిస్తుంది సార్, చాలా సంతోషం. ఎందుకంటే మా భూములు మేము ఆటో నడిపించుకొని పోతాం సార్, మా భూములు పోయినాయి కాబట్టి మాకు వస్తుందంటే మాకు చాలా సంతోషం ఉంది సార్. ఇంతమందిని బెదిరించినటువంటి వ్యక్తి, ఇన్ని వందల మందిని మోసం చేసినటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ లేనిపోయిండు. ఆయన అనుచరులు ఇంకేమన్నా చేస్తారని ఏమన్నా భయం అన్న? ఏం లేదు సార్, మాకేం భయం లేదు, ఏం భయం లేదు. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? అయిపోతుంది అని చెప్తున్నాం, కొంచెం టైం. ఏలాంటి సంఘం మీరు ఏం భయపడకండి, మీ స్టేట్మెంట్ మీరు డైరెక్ట్ ఇవ్వమని చేస్తున్నాండి. మా పాజిటివ్గా చెప్తున్నాండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఆ బాధితులు పోలీస్ స్టేషన్కు రావడానికి సిద్ధంగా ఉన్నారా సార్? ఇంకా చాలా మంది ఉన్నారు? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. మా మదర్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వర్క్ చేస్తుండే. అందులో 30 ప్లాట్స్ మావి ఆల్రెడీ, అంటే మా అందరి సొసైటీ మెంబర్స్ వాళ్ళది ఉన్నది, ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళది. అందులో మేము ఒక మెంబరు, మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు కూడా వస్తా ఉన్నారు, అందులో ఉండొచ్చు. మనం చూడొచ్చు కొన్ని పదుల సంఖ్యలో జనాలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. భువనగిరి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా మంది ముసలి. आप बताइए, आपकी ज़मीन को कब्जा करे नहीं बोल के बोल रहे हैं, आपको कैसा बोले? कब्जा नहीं करे, आए थे ज़मीन के पास आए थे, ऐसा बाउंड्री वो घेरेंगे बोले तो अब वो उनके आदमी आए थे, डराए करे तो वापस चले गए। अब उनकी तबीयत भी ठीक नहीं रह रहा था। फिर रजिस्टर ऑफिस में जाके फिर पेपर्स हुए, फिर बनाए तो उन्होंने बोले वेट करो, ठहरो बोल के बोले। थोड़े जने मिलाते भाई से बात करके क्या देते ले लो, तो नक्को बोल के हमारे उन पेपर्स हमारे पास ही है। చూడొచ్చు, బాయ్తో కల్పిస్తాము, మీ భూమి అమ్మేయండి అనేటువంటి బ్రోకర్లు కూడా మమ్మల్ని బెదిరించారు అనేటువంటి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం నయం ఒక ప్లాట్కు సంబంధించి దాదాపు 400 పైగా ఎకరాలు ఉన్నటువంటి ఒక ల్యాండ్ కబ్జాకు సంబంధించి ఇంతమంది బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇంకా వందల మంది పోలీస్ స్టేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో నయం బాధితులు ఉన్నారంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బాధితులు ఉన్నారో నయంకు సంబంధించి మనం అంచనా వేయొచ్చు. వీళ్ళు రామాంజనేయులతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.